అదే సార్ మాగుంటే వాళ్ళు అనుకుంటా మా ఊరు కూడా చిన్న అనుభవం మీరు బాగా గమనించలేదు. వీడు నిజంగా కాబట్టి నెల్లూరు నగరం ఈరోజు ఉందంటే ఇంకా అవార్డులు ఉండాలండి, ఎత్తిపెట్టుకోవాలి మనం. విజయబాయి మేడం గారు అందరూ కలిసి ఆనంద సమయంలో కేక్ కట్ చేసి ఎంతో సంబరాలు జరుపుకుంటున్నాం. అదృష్టం చప్పట్లు చప్పట్లు. ఆపరేషన్ క్లీన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈవెంట్ కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డుని ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి శానిటరీ సిబ్బంది, సెక్రటరీస్, ఇన్స్పెక్టర్స్, ఎంటైర్ శానిటేషన్ వింగ్తో పాటు దీనికి సహకరించినటువంటి ప్రజాప్రతినిధులు, గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, గౌరవ మేయర్ గారు శ్రీ సుజాత గారు, డిప్యూటీ మేయర్స్ రూప్ కుమార్ యాదవ్ గారు, తాసీన్ గారు, అదేవిధంగా 54 డివిజన్ల కార్పొరేటర్లు, నగర ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు. అయితే నెల్లూరు నగరం అనేటువంటిది గతంతో పోల్చితే దినదినాభివృద్ధి చెందుతూ ఒకవైపు శానిటేషన్ విషయంలో కానివ్వండి, మరోవైపు రోడ్స్ డ్రైన్స్ విషయంలో కానివ్వండి, గతంతో పోల్చితే ఖచ్చితంగా దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తూ ఉంది. గతంలో మనకి వర్షాలు పడితే రోజుల కొద్దీ అండర్ పాస్ల వద్ద నీరు ఉండి రవాణా సదుపాయం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉండి ప్రజలు అనేక అవస్థలకు గురైనటువంటి సందర్భాల నుంచి ఈ రోజున వర్షాకాలం అయినప్పటికీ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి మోంతా సైక్లోన్ కావచ్చు, దీతో సైక్లోన్ సమయంలో కూడా అక్కడక్కడ కొన్ని గంటల పాటు అంతరాయం కలిగింది తప్ప రోజుల పాటు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడా లేదు. దానికి కారణం మనకున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు మనం ఆధునీకరించుకుంటూ అవసరాలకు అనుగుణంగా మార్పు చేసుకుంటూ రావడం, అదేవిధంగా ఉన్నటువంటి డ్రైన్స్ని పునర్నిర్మాణం చేయడము, అదేవిధంగా కొత్త డ్రైన్స్ని అవసరమైన చోట కట్టుకోవడం వల్ల మన వరద బాధిత నుండి కొంతవరకు బయటకు రాగలుగుతున్నాం. అదేవిధంగా ఈ రోజున నెల్లూరు నగరంలో మొదటి ఫేజ్లో 50 కోట్లతో ఉన్నటువంటి ఇరిగేషన్ కెనాల్స్ని వైడనింగ్ చేయడం ద్వారా, అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్లో రూరల్ నియోజకవర్గంలో కూడా ఈ ఇరిగేషన్ కెనాల్స్ని వైడనింగ్ చేయడం ద్వారా రానున్న కాలంలో నెల్లూరుకి వరద ప్రభావం నుండి శాశ్వత పరిష్కారం రానుంది. సో ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలో శానిటేషన్ అనేది ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కొంత మెరుగైనప్పటికీ నెల్లూరుని ఒక గార్బేజ్ ఫ్రీ సిటీగా చేయాలనంటే, ఒక చెత్తరహిత నగరంగా చేయాలనంటే ప్రజలు శానిటేషన్ వాహనాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఇళ్లలో ఉన్నటువంటి చెత్తను శానిటేషన్ వాహనాలకు ఇవ్వాలి తప్ప దయచేసి మీ ఇంటిలోని చెత్తను రోడ్ల మీదనో, ఖాళీ స్థలాల్లోనో లేదా సైడ్ కాలువల్లోనో వేయరాదని, మీ ఇంటిలో జనరేట్ అయ్యేటువంటి చెత్త మీ ఇంటిలో ఉండాలి లేదా శానిటరీ వెహికల్కి మాత్రమే అందించాలి. ఆ విధంగా చేయడం ద్వారా ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా నెల్లూరు నగరాన్ని ఒక గార్బేజ్ ఫ్రీ సిటీగా తయారు చేయడంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని సన్మానం చేస్తున్నారు. మేడం గారికి సన్మానం చేస్తున్నారు. ఎస్కే మహబూబ్ షరీఫ్ గారు.
ప్రజలు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించడం. మీరందరినీ కూడా ఇక్కడికి ఒకేసారి రావాల్సిందిగా తెలియజేయడం అనేది. టి మల్లికార్జున్, చైతన్య కావలి, సీనయ్య సార్ 48, 40